అందరికి నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు బాగు చేయబోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు బాగు చేసే ఉద్దేశం ఉందా వీళ్ళకు? అసలు కాళేశ్వరానికి రాజకీయాలకు ఎందుకు లింక్ పెట్టిండ్రు? ఆల్రెడీ దాన్ని రాజకీయం చేసిండ్రు, అధికారంలోకి వచ్చారు, అయిపోయింది. ఇంకా దాన్ని కట్టొద్దు, దానికి ఉన్నాయి కూల్చేసేయాలి. మంత్రి ఒక ఆయన సివిల్ ఇంజనీరింగ్ చదివిందంట. ఆయన చెప్తుండు ఏమంటారు అంటే, నేనేం చెప్పాను, మీరే విందురు వీడియో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. డైరెక్ట్ కోమరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడతారు. ఆయన బర్త్డే సందర్భంగా మాట్లాడిన మీడియాతోన ఏమంటా అంటే, నేను సివిల్ ఇంజనీరింగ్ చేసిన, కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతుంది, ఇక మనం ఏం చేయలేం, దాన్ని 3 డ్యామ్లు మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 తీసేయాల్సిందే అన్నాడు. వినండి ఒకసారి. నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేం మనం, దాన్ని మొత్తం తీసేయవలసిందే. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుకున్న ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి, నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి ఏమంటున్నారు మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి గారు? ఇక కాళేశ్వరం 3 ఇంపార్టెంట్, తలకాయ అదే కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, అవి మొత్తం ఇంకా కొట్టుకపోతే ఇంక మనం ఏం చేయలేము, ఎన్డీఎస్ వాళ్ళు చెప్పారు అంటుండు. ఎన్డీఎస్ వాళ్ళు అది చెప్పలేదు. ఎన్డీఎస్ వాళ్ళు చెప్పింది, అక్కడున్న 7th బ్లాక్లో కుంగిపోయిన పిల్లర్స్ వరకే కట్టండి, మిగతాది ఏం కాదు, అది ఉంచుకోండి, ఇది ఒక్కటి రీకన్స్ట్రక్ట్ చేయమన్నారు. అది చేతనైతే లేదు. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ పట్టుకొని మళ్ళీ ఢిల్లీకి పోయినారు, ఏం చేయాలని అర్థం కాక. మళ్ళీ ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారేమో ఇక ఇది ఇంతే అయిపోయింది, వదిలేస్తామంటున్నారు. ఏందో దీన్ని బాగు చేస్తే ఒక ప్రాబ్లం, వీళ్ళకు పొలిటికల్ ప్రాబ్లమే, జనాలకి ఏం ప్రాబ్లం లేదు. బాగు చేస్తే మళ్ళీ కేసీఆర్ అంటారు, మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. చూసినావా, 450 కోట్లు 500 కోట్ల మొత్తం రెడీ అయిపోయింది. ఇన్ని రోజులు జాప్యం చేసిర్రు, ఇన్ని రోజులు కావాలని లేట్ చేసిర్రు అనేది తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని అట్లా వదిలేస్తే ఇంకా పోని. కానీ అది జనాల డబ్బులతో కట్టింది. 3 కలిసి దగ్గర 4,000 కోట్లు, 4,000 దగ్గర 12 నుంచి 15,000 కోట్ల రూపాయల బ్యారేజెస్ అవి. ప్లస్ ఎన్డీఎస్ఏ అయిపోయిందని చెప్పేసి తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ చెప్పలే, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అది చెప్పలేదు. ఒకవేళ వాళ్ళే కనుక అది చెప్పింటే ఇప్పటికే కూలగొట్టేసిస్తున్నారు, వీళ్ళే కూలగొడుతుంటారు. ఇప్పుడు హైడ్రా ఉన్నాయి కదా, హైడ్రా బుల్డోజర్స్ పేదల మీదకి పోతున్నాయి కదా, డైరెక్ట్ ఆడికే పంపించేసి, ఎందుకంటే ఒకసారి కూలగొట్టేసేసినాం అనుకో, ఇంకా దరిద్రం పోతుంది, ఇంకా మళ్ళీ ఎవరు కాళేశ్వరం అని అడగరు, ఇంకా కాళేశ్వరం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు, ఇంకా ఇట్స్ క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఆ 3 బాగు చేయకుండా నీళ్ళు ఎడికెళ్ళి తీసుకొస్తారో చెప్పిర్రు అనుకో, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాలి. ఇప్పుడు ఆ 3 బాగు చేయకుండా ఏడికెళ్ళి తీసుకొస్తారు. అసలు చాలా ఇప్పుడు కూడా ఎన్ని అబద్ధాలు అంటే, ఒక్కొక్కరు నాగార్జున సాగర్తో పోలుస్తారు, శ్రీశైలం డ్యామ్తో పోలుస్తారు. దీనిలకు దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంతకుముందు చెప్పినా కదా, ఇవి డ్యాములు, అవి బ్యారేజెస్. బ్యారేజ్ ఇసుకలనే కడతారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇసుకలో కడతారా బ్యారేజ్ అని? ఇసుకలనే కడతారు. బ్యారేజ్ అంటేనే అది. మరి ఏంది అసలు ప్రభుత్వ విధానం ఏంటి? కూలగొట్టాలని ఉందా? మొత్తం అవి కొట్టుకపోవాలని చూస్తుండ్రా? అందుకే ఈ ఎండాకాలం అంతా అయిపోయింది, ఇంక వానకాలమే వచ్చింది. ఈసారి ముందే వస్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్కో లేకపోతే జూన్ 1st వీక్లో వానలు పడతాయి అంటున్నారు. గోదావరిలో మళ్ళీ వస్తాయి, కోమరెడ్డి గారు చెప్పినట్టు నీళ్ళు వస్తాయి. దాన్ని అట్లా ఉంచితే, ఐడియల్గా ఉంచితే కొట్టుకపోతే ఇంక అయిపోతుంది, కొట్టుకుపోయిందని చెప్పేసి వదిలేయచ్చు అని చూస్తున్నారా? అది ఎందుకు? దాని మీద కక్ష ఎందుకు? మీ కేసీఆర్ మీద పగుంటే కేసీఆర్ మీద కేసులు వేసుకోండి. ఆల్రెడీ సిబిఐ అంటున్నారు కొత్తగా. ఎవరు? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా బీర్లా ఎల్లయ్య, ఇంకెవరెవరో. అంటే కేటీఆర్ ఒక అనుమానం వ్యక్తం చేసిండు, ఇది బాంబులు పెట్టి పేల్చిండ్రు, ఎవరో కావాలని కూలగొట్టిండ్రు, అది అట్లా కూలదు, కావాలని కూలగొట్టిరండి. వి ప్రకాష్ అన్న కూడా మన ఇంటర్వ్యూలో అది చెప్పారు. మొత్తం 11 పిల్లర్స్ ఉంటే మొత్తం కింద అన్నిటికీ ఒకటే బెడ్ అంతా ఒకటే ఉన్నప్పుడు మొత్తం కుంగిపోవాలి. కానీ ఇక్కడ 3 బాగున్నాయి, అక్కడ 5 బాగున్నాయి, మధ్యలో 3 మాత్రమే ఎందుకు కుంగిపోయినాయి అనేది ఒక అనుమానం. అప్పట్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా వేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు. సరే, ఆ అనుమానాలు కేటీఆర్ చెప్పిండు. కేటీఆర్ చెప్తే ఏమంటారంటే, అసలు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఆయన గవర్నమెంట్ అధికార పార్టీలో ఉన్న ఎంపీ, అధికార పార్టీ విప్పులు వాళ్ళు మాట్లాడుతున్నారు సిబిఐకి ఇవ్వాలని. ఎవరిస్తారు సిబిఐకి? గవర్నమెంట్ ఇవ్వాలి. కేటీఆర్ కోరాలంటున్నారు. కేటీఆర్ ఎందుకు కోరాలి? ఇప్పుడు వాళ్ళంతా మీ దృష్టిలో వాళ్ళంతా తప్పు చేసిరని కదా. ఇప్పుడు వేసిన కమిషను, దాని డబ్బులు సంవత్సరం అంతా ఉత్తదేనా?
కోట్ల రూపాయలు పోయినాయా? ఇప్పుడు మళ్ళీ సిబిఐకి ఎంక్వైరీ చేయాల్సింది గవర్నమెంటే. వీళ్ళే రేఖ రాయాలి ఏమని, మా దగ్గర ఇది జరిగింది, సిబిఐకి ఎంక్వైరీ. అసలు రాష్ట్రంలో సిబిఐ రాకుండా బ్యాన్ ఉంది. అప్పుడు కేసీఆరే బ్యాన్ చేసిండు. వాళ్ళ రకరకాల కేసులు పెడుతున్నారు, అనవసరమైన ఇబ్బంది పెడతారు అని సిబిఐ బ్యాన్ ఉంది తెలంగాణలో. ఈ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్టెట్లా సిబిఐ మీద బ్యాన్ వేస్తారు? దమ్ముంటే ఓపెన్ చేయండి అన్నాడు రేవంత్ రెడ్డి. అడిగిండు దమ్ముంటే సిబిఐ మీద బ్యాన్ ఎత్తేయండి, మీరు తప్పులు చేయకపోతే బ్యాన్ ఎత్తేయండి అన్నాడు. సంవత్సరం అయింది ఇప్పటిదాకా బ్యాన్ ఎత్తేయలే. సిబిఐ మీద బ్యానే ఉంది. అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నట్టు అనుకోవాలనా? మరి ఇప్పుడు ఎత్తేసి అది ఎప్పుడో ఎత్తేయాలి, ఇప్పటిదాకా ఎందుకు? వీళ్ళ కూడా తెలుసు సిబిఐ కనుక ఒక్కసారి ఎంట్రీ అయిందనుకో ఇక్కడికి, వీళ్ళ బొక్కలు చాలా ఉంటాయి అసలు. వీళ్ళ బొక్కలన్నీ సిబిఐకి తెలుస్తాయి. ఎందుకంటే ఈడ అందరూ వ్యవహారాలు నడిపిస్తున్నారు, ఎవరు ఈడ శుద్ధపూసలు ఏం లేరు. కాబట్టి సిబిఐ మీద బ్యాన్ పెట్టేసి కూర్చున్నారు వీళ్ళు కూడా. అప్పుడు ఎగ్జాక్ట్ తెలుసా వీళ్ళు ప్రతిపక్షంలో ఏం డిమాండ్ చేసినారో అవన్నిటికీ తాళం లాగ్ చేసి పడేసిండ్రు వీళ్ళు. అంటే అవన్నీ అవి ఉత్తే ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడినా, మస్తుగా మాట్లాడినాం. గవర్నమెంట్కి వచ్చినాం కాబట్టి అవి మేము మాట్లాడడం. అప్పుడు మాట్లాడినప్పుడేమో జనాలకు కరెక్టే అనిపించింది. నిజంగా కదా, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు జనాల తరపున మాట్లాడుతున్నప్పుడు కరెక్టే అనిపిస్తుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సేమ్ ప్రతిపక్షంలో ఏం డిమాండ్ చేసినారో అది మీరే అధికారంలోకి వచ్చినాక దాన్ని చేయాలి కదా, అమలు చేయాలి కదా. వీళ్ళు అమలు చేస్తలేరు. అట్లాంటి చాలా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా అట్లాంటి స్కీమే కదా. ఎల్ఆర్ఎస్ ఫ్రీ ఇస్తామన్నారు, ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటున్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయి అట్లాంటి చాలా ఉన్నాయి. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడి. ఇప్పుడు సిబిఐ విషయంలో కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. కొత్త డ్రామా ఏంటంటే ఇదే, సిబిఐకి వాళ్ళు ఎందుకు రాస్తారు? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే కట్టిండ్రు, వాళ్ళ ప్రభుత్వంలోనే కూలింది, రైట్? ఇప్పుడు వాళ్ళే సిబిఐకి రాసుకుంటారట. గవర్నమెంట్ ఏమో బ్యాన్ వేసి పెడుతుందంట సిబిఐ రావద్దు మా రాష్ట్రానికి అని. ఏదో పిచ్చిగుంది ఇది. అసలు వీళ్ళ భయానికి సిబిఐ రాణిస్తలేరు. సిబిఐని బ్యాన్ చేసి ఎందుకు పెట్టారు తెలుసా? ఇప్పుడు కనుక సిబిఐ ఓపెన్ చేస్తే ఒక్కరు మిగిలిన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఎత్తుకుపోతారు వాళ్ళు. ఇక ఇది ఒక ముచ్చట నడుస్తుంది. అసలు కోమరెడ్డి వెంకరెడ్డికి ఒకటి మనం అందరం కలిసి ఒకటి చెప్పదలుచుకున్నాం. ఆయన సివిల్ ఇంజనీరింగ్ చేసిండు. మొన్ననే పోయి నీళ్లు వాటర్ కలిస్తే అట్లయిందని ఎస్ఎల్బీసీ కాడ మాట్లాడిండు. అసలు ఎస్ఎల్బీసీ ఎందుకు కూలిందో చెప్పాలి ఆయన. 4,300 కోట్ల ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ కూలిపోయి డెడ్ బాడీస్ కూడా బయటికి రాలే ఇప్పటిదాకా. అది ఎందుకు కూలిందో చెప్పగలడా? సివిల్ ఇంజనీర్ మినిస్టర్ కొద్దిగా నాలెడ్జ్ ఉందని చెప్పిండు ఆయన. అంటే వీళ్ళు కాళేశ్వరం మీద చెప్పేటివన్నీ అబద్ధాలని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను నేను. కాళేశ్వరం విషయంలో వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒకవేళ కోమరెడ్డి వెంకరెడ్డికి జ్ఞానం ఉంటే ఖచ్చితంగా ఎస్ఎల్బీసీ ఎందుకు కూలిందో చెప్పాలి. ఎందుకంటే ఆయన మానస పుత్రిక నాదే, ఇది రాజకీయ కారణాలతో ఆపినరు, నేను చూడు ఏం చేస్తానని చెప్పి స్టార్ట్ చేసి 8 మంది అవుట్. ఇప్పటికీ డెడ్ బాడీస్ కూడా బయట తీయలే 5-6 మందివి. వీళ్ళు చెప్పే అబద్ధం చుట్టే మొత్తం తిప్పుతారు. ఎలక్షన్ ముందు నుంచి అదే నడిపించారు, ఇప్పుడు అదే నడిపిస్తారు. కానీ ఎస్ఎల్బీసీ మీరు ఏం సమాధానం చేద్దాం చెప్పండి? కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోరు, ఈడీతో ఎంక్వైరీ చేయించుకోరు, నడవని. ఎందుకంటే ఇవన్నీ నడవాల్సినవి రాజకీయాల్లో, ఇట్లాంటి రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి నడవని. కానీ కాళేశ్వరాన్ని కూలిపోవాలనే కుట్ర ఉంది చూడు, ఈ కుట్ర చాలా పెద్ద. ఇది తెలంగాణను నాశనం చేసే కుట్ర, తెలంగాణను డ్యామేజ్ చేసే కుట్ర. వీళ్ళు ఎండాకాలంలో నీళ్ళే ఇయ్యలేకపోయారు, మొన్న యాసంగి వరి పంటకు నీళ్ళు ఇయ్యలేకపోయారు. అది మొత్తం పనికిరావు, మొత్తం పడావు పడాలి, అవి మొత్తం కూలిపోవాలంటే వానాకాలంలో కూడా, వానకాలం కొద్దిగా తక్కువ పడితే, పోయిన వానాకాలంలో పెద్ద వాన పడేది, 900% ఎక్కువ వాన పడదు కాబట్టి వానాకాలంలో చివరి ఆడతాడి కూడా వచ్చినాయి. లేకపోతే వానాకాలమే క్రైసిస్ వస్తుంది మనకు, వానాకాలమే క్రైసిస్. ఇక వీళ్ళేం బాధ్యత వహిస్తారా? మరి వీళ్ళే బాధ్యత వహిస్తారా? ఏ పుణ్యమో వానలు పడుతున్నాయి సరిపోయింది. ఈ వానాకాలం ఏమైతే తెలియదు. వానలు కొద్దిగా తక్కువైందంటే వానాకాలం పంటకే నీళ్ళు రావు. ఇంకా ఎండాకాలం యాసంగి పంట తర్వాత విషయం. అసలు వీళ్ళ దగ్గర ఏం ప్లాన్ ఉందో కూడా తెలియదు. ప్రాణిత చెవుల గురించి చెప్తారు. ప్రాణిత చెవులో 148 కడితే దేనికి సరిపోదు, 152 కడితేనే దానికి అర్థం. లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు అవకాశం ఇయ్యరు, మహారాష్ట్రలో ఒప్పుకోరు. మన దాని పైసలు కూడా లేవు. పోనీ మహారాష్ట్ర అడిగిన పైసలు ఇద్దాం వాళ్ళకి ఏమన్నా, అది కూడా లేవు. దుడ్లు లేవు, ఏమీ లేవు మన దగ్గర. అసలు వీళ్ళకున్న అవగాహన ఏందో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అసలు అర్థమైతలేదు. ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనేమో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ రివ్యూ అది అని అంటున్నారు. మరి అది పునరుద్ధరించడానికి రివ్యూవా లేకపోతే కూల్చడానికి రివ్యూవా అర్థమైతలేదు. చూద్దాం మనం కూడా ఏం చెప్తారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.